మట్టి తక్క స్పెషల్ ఏంటంటే అండి, చూడండి మనం పొయ్యి మీద దింపి ఆల్రెడీ 5 నిమిషాలు అవుతుందండి. అయినా కూడా ఇంకా కొత్త ఉడుకుతుంది. మట్టి తక్క స్పెషల్ అలా ఉంటదనమాట అండి. చూసారు కదా ఆల్రెడీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన ఎంబీఆర్ ఫుడ్ ఛానల్ అయితే రాగి సంగడి, బొంతకోడి పులుసు అయితే పెట్టబోతున్నాం అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారైనా ట్రై చేసి చూడండి. నాటుకోడి రాగి సంగడి అనేది రాయలసీమ సైడ్ అయితే స్పెషల్ అండి. మనకి ఇప్పుడు మన దాంట్లో అయితే ట్రై చేయబోతున్నాం. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి చూడండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉంటుంది రెండిట్లో ఏదైనా సరే ఈక్వల్ టు మనకి నాటుకోడిలాగానే ఉంటుందండి. కాకపోతే కొంచెం ముక్క గట్టిగా ఉంటుందండి. ఎక్కువసేపు కుక్ చేయాల్సి ఉంటుంది. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నామండి. తర్వాత ఒక మట్టి కుండ తీసుకొని కట్టెల పొయ్యి మీద పెట్టి హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బొంతకోడి రాగి సంగడి అయితే చేయబోతున్నాం అండి. 90% ఉడికేసిందండి, ఇంకా 10% అయితే ఉంది. మట్టి తక్క స్పెషల్ ఏంటంటే అండి, చూడండి మనం పొయ్యి మీద దింపి ఆల్రెడీ 5 నిమిషాలు అవుతుందండి. అయినా కూడా ఇంకా కొత్త ఉడుకుతుంది. మట్టి తక్క స్పెషల్ అలా ఉంటుంది అనమాట అండి. చూసారు కదా ఆల్రెడీ పొయ్యి మీద నుంచి దింపేసామండి. అయినా ఇంకా కొత్త ఉడుకుతా ఉంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కోటా రైస్ అయితే తీసుకుంటున్నామండి. ఇది కోటా రైస్ ఎందుకు తీసుకోవాలంటే అండి, మన కోటాలో స్వర్ణ వస్తుందండి. స్వర్ణ కొంచెం జిగురుగా ఉంటుందండి. మనకి రాగి సంగటి ముద్ద చేసేటప్పుడు జిగురుగా ఉండడం కోసం 3 గ్లాసులు అయితే రైస్ తీసుకున్నామండి. ఇప్పుడు 6 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి.
శుభ్రంగా అయితే మనం కడుక్కోవాలండి, 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని మనం 3 గ్లాసులు అయితే రైస్ వేసుకున్నామండి. 6 గ్లాసులు వాటర్ కలుపుకోవాలి. ఇందులోకి కలుపుకొని బాగా మెత్తగా ఉడికే వరకు రైస్ని ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం 3 గ్లాసులకి మన రాగి పిండి వచ్చి గ్లాసున్నర వేసుకోవాలండి. అలా వేసుకున్నట్టయితే కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోద్ది. ఆల్మోస్ట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో మనం 3 కప్పులకి కప్పున్నర రాగిపిండి అయితే వేసుకోవాలండి. బాగా మెత్తగానే ఉడకనివ్వాలండి, జావలాగా. ఎందుకంటే ఆ పిండిలోకి మెత్తగా మనకు ముద్ద కలవడానికి అవ్వాలంటే బాగా మెత్తగానే ఉడకాలండి. నెయ్యి వేయడం వల్ల కమ్మటి వాసన అయితే వస్తుందండి. ఇదిగోండి ఇలా నెయ్యి అయితే కొంచెం ఆకులు వేసుకోనండి. ఈ విధంగా అయితే ముద్ద చేసుకోవాలండి, చాలా సింపుల్గా. దగ్గరికి రాయి సార్, దగ్గర నుంచి పిచ్చి. ఇలా నెయ్యి లేకపోతే మనం నూనె, మన వంట నూనె అయినా సరే వేసుకోవచ్చండి, చేతికి అంటుకోకుండా. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. సో తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో అయితే ఉందండి సైజు, చాలా బాగా వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూడాలండి. చాలా అంటే చాలా పకడ్బందీగా అయితే చేసాం మరి. రాగి సంగటి అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చూడాలి మరి ఇప్పుడు. చాలా అంటే చాలా బాగా ఎక్సలెంట్గా వచ్చిందండి. డాడీ ఎలా ఉందమ్మా రాగి సంగటి? సూపర్, ఎక్సలెంటా? కొత్తిమీర పుదీనా జల్లి గార్నిష్ అయితే చేసామండి. చూడండి, చూస్తుంటే నోట్లో లాలాజలం అయితే పడుతుందండి. మామూలుగా అయితే లేదండి, ఎక్సలెంట్గా ఉంది. మీరు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రాగి ముద్దలు కూడా చాలా స్మూత్గా వచ్చాయండి. మనం ఎంతసేపు ప్రెస్ చేస్తే అంత స్మూత్గా అయితే వచ్చాయి. ఇదిగోండి ఈ విధంగా చిన్న గొయ్యిలాగా పెట్టి దాని మీద బొంతకోడి పులు చేసుకుని నిమ్మకాయ పిండుకొని ఉంటే ఉందండి నా స్వామి రంగా రప్ప రప్పనండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి.
నిమ్మకాయ ఉల్లిపాయ పిండుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మాది వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది.